కళ్యాణదుర్గం పట్టణం ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉన్నారో బిక్కి రామలక్ష్మమ్మ, బిక్కి గోవిందప్ప గారి తమ్ముడు మనం గెలిచిన వెంటనే ఆయన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళ కుటుంబానికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది వీళ్ళు బిల్లు ప్రొడ్యూస్ చేయడం. ఆ ప్రభుత్వంలో మాకేమీ ఉపయోగపడలేదు, ఆ ప్రభుత్వం మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టిందని కుటుంబ సభ్యులందరూ చెప్తే నేనున్నాను, మా ముఖ్యమంత్రితో విషయం చెప్పి నేను తీసుకొచ్చే బాధ్యత అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి వాళ్ళ ఇంటి నుంచి రావడం జరిగింది. ఆ మాట ప్రకారం ఏదైతే ఉందో జనరల్గా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తులు తీసుకెళ్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణదుర్గం ప్రాంతం అంటే ఎనలేని ప్రేమ ఉంది కాబట్టి నేను తీసుకెళ్ళి ఇట్లా బిక్కి రామలక్ష్మమ్మ మన మాజీ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ మరిది ఈ విధంగా క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. మన పార్టీకి ఎనలేని సేవలు చేశారంటే ఏదైతే వస్తున్నాయో అందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం అంటే కూడా మన ప్రాంతానికి అత్యవసరం. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా చాలా విలువతో కూడిన డబ్బు కాబట్టి ఇలాంటి డబ్బు ఇస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుంది.